హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు రవాణా శాఖ మంత్రి గారు ఉచిత బస్సు ఉండదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఉచిత బస్సు సౌకర్యం ఉంటుందా ఉండదా సార్ ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్ సంబంధించి పథకాలలో అనేక కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే మనకి పెన్షన్ మాత్రం ఈరోజు అమలైంది. ఆయన చంద్రబాబు గతంలో ఏం చెప్పాడు అది అమలు చేస్తున్నాడు. 1000 రూపాయలు పెంచుతానన్నాడు. అట్లాగే 3 నెలలు 1000 కూడా యాడ్ చేసి ఇప్పుడు ఇస్తానన్నాడు. 7000 ఈరోజు ఇస్తున్నారు. అది ఒక విజయం. రెండవ విజయం ఏంటంటే జగన్ లాగా ఇంటి దగ్గరికే పథకం తీసుకెళ్ళి ఇవ్వడం డబ్బులు అనేవి. అది చంద్రబాబు వస్తే చేయడం, మీరు బ్యాంకుల చుట్టూ తిరగాలని వైసీపీ ప్రచారం చేసింది. కానీ చంద్రబాబు అయితే చాలా సీరియస్గా తీసుకున్నాడు. జగన్ ఎలా చేశాడో అంతకంటే నేను బెటర్గా చేస్తున్నాను అన్నట్టుగానే నిరూపిస్తున్నాడు. అందులో ఏమాత్రం డౌట్ లేదు. దాదాపు 4000 పైన కోట్లు, 4000 కోట్ల పైన పెన్షన్లు ఇవ్వడం అనేది దేశంలోనే ఫస్ట్ అన్న రికార్డు కూడా చంద్రబాబుకే దక్కింది. 65 లక్షల మందికి పైన ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు. అందులో కొంతమందికి 4000 ప్లస్ 3 7000 చేరుతుంది. కొంతమందికి 15,000 వరకు కూడా వెళ్తుంది. ఇలాగా రకరకాల సెక్షన్లకు కూడా ఈరోజు మార్నింగ్ 6 నుంచి 8 లోపల ఫినిష్ చేసే విధంగా యంత్రాంగం అంతా కదిలింది, పనిచేస్తుంది. అది అంతవరకు బాగానే ఉంది. మిగతా సూపర్ 6 పథకాలకు సంబంధించి ఇంపార్టెంట్ పథకం మహిళలకు సంబంధించి ఫ్రీ బస్సు, ఉచిత బస్సు పథకం. దాని మీద ఇప్పటివరకు చంద్రబాబు కానీ, ఇటు లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అంటే ప్రధానమైన నాయకత్వం ఎవరు కూడా నోరు తెరవలేదు. అంటే దాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తామని కానీ, దాని మీద విధి విధానాలు ఏం చేయబోతున్నామని కానీ ఏమీ చర్చకు రాలేదు. మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఏమీ ఈ పథకాలకు సంబంధించి ఏది కూడా చర్చ జరగలేదు. అందువల్ల ఒక పెన్షన్లు మాత్రమే ఇచ్చి చంద్రబాబు మిగతా వాటిని డైల్యూట్ చేస్తాడా, పెన్షన్లు కూడా ఇది ఊరికి అట్టహాసంగా బిల్డప్ చేసి తర్వాత మెల్లగా తీసేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ 2500 పథకం ఉంది, దాన్ని పెన్షన్ ఉంటే దీన్ని అప్లైకబుల్ కాదంటున్నారు. అట్లాగే రేషన్ కార్డులు కూడా ఏరివేత కార్యక్రమం మొదలవుతుంది అంటున్నారు. ఎందుకంటే ప్రతిదానికి రేషన్ కార్డు అనేది ఇంపార్టెంట్. సో ఇలాగా మెల్లమెల్లగా చంద్రబాబు డైల్యూట్ చేస్తాడనే విమర్శ అయితే ఉంది. అది ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ఆల్రెడీ అప్పులు జగన్ మీద వీళ్ళ విమర్శలు ఏంటి, తెలుగుదేశం వాళ్ళది. జగన్ సంక్షేమ అప్పులు చేసి జనాలకు ఇస్తున్నాడు, దీనివల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, వెనుజులా అయిపోతుంది అంటూ ప్రచారాన్ని విపరీతంగా చేశారు ఒక దశలో. కానీ అదేమీ అయిపోలే. శ్రీలంక అయిపోలేదు, రాష్ట్రం వెనుజులా కూడా అయిపోలే, బాగానే ఉంది. మరి ఇప్పుడు తను అంతకంటే ఎక్కువ ఇస్తున్నాడు. జగన్ 70,000 కోట్లు పర్ ఇయర్ ఇస్తే చంద్రబాబు 1,20,000 కోట్ల పైన పర్ ఇయర్ ఇవ్వాలి. అంత డబ్బులు మరి జగన్ తీస్తేనే అప్పులు ఎక్కువైపోయినాయి. మరి చంద్రబాబు ఎక్కడి నుంచి తెస్తాడు? ఇప్పటికే 10 రోజుల్లోనే 7,000 కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు. సో ఇంకా అప్పులు అవుతుంది. ఈ అప్పులు అనేవి ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తే 6 నెలల్లో దాదాపు 30-40 కోట్లు ఇక్కడ కూడా అప్పు అయిపోయింది. ఎవరైనా అప్పు చేయకుండా సంపద సృష్టించిస్తామని ఒక కథ చెప్తారు తప్ప సంపద సృష్టి అనేది ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. నీకు ఇమ్మీడియట్గా కాదు. కానీ ఎవ్రీ మంత్ ఈ పథకాలకి రకరకాలుగా డబ్బులు వెళ్ళాలి. ఎవ్రీ ఇయర్ 1,20,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? బడ్జెటే 3 లక్షల కోట్లు. అందులో ఉద్యోగులకి శాలరీలు ఇవ్వాలి, అంగన్వాడీ లాంటి వాళ్ళకి ఇవ్వాలి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టాలి, ఆల్రెడీ ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టాలి, అమరావతి కట్టాలి. చంద్రబాబుకి అయితే అదొకటి ఎక్స్ట్రా బర్డన్ ఉంది. సో వీటికన్నిటికీ సెంటర్ నుంచి ఫండ్స్ వస్తాయంటే డౌటే. ఎందుకంటే సెంటర్ ఈ 10 ఏళ్లలో పెద్దగా ఫండ్స్ ఏమి ఇచ్చింది లేదు. అప్పులు తీసుకోవడానికి పర్మిషన్లు ఇచ్చింది, కొంత విధిల్చింది. అంతకంటే అది కూడా జగన్ పదే తిరిగి చేసుకుంటే జగన్ అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు నిజానికి చంద్రబాబు లేకపోతే గవర్నమెంటే లేదు. ఆ స్థాయిలో చంద్రబాబు ఉన్నాడు. కానీ చంద్రబాబు ఎందుకు గట్టిగా డిమాండ్ చేయట్లేదు? మొన్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడే మోడీ దగ్గర కొన్ని హామీలు ఎందుకు ఇప్పించలేదు,
అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఓకే. అయితే ఇప్పుడు వైసీపీ ఆత్మరక్షణలో ఉంది కాబట్టి పెద్దగా విమర్శలు కానీ లేకపోతే ఉద్యమాలు కానీ పెద్దగా లేవు. ఎందుకంటే ప్రతిపక్షం నిర్వీర్యంలో ఉంది. సో ప్రతిపక్షాలు గట్టిగా మాట్లాడే పరిస్థితి లేవు. అందుకని షర్మిల లాంటి వాళ్ళు ఇప్పుడు కొంత మెల్లగా నోరు విప్పుతున్నది. ఈయన ప్రత్యేక హోదా తీసుకురమ్మంటున్నారు. ఆల్రెడీ మనకి బీహార్ ప్రత్యేక హోదా రావాలని వాళ్ళ జాతీయ కార్యవర్గం జేడీయూ జనతాదళ్ యునైటెడ్ జనతాదళ్ జాతీయ కార్యవర్గం తీర్మానం చేసింది. మరి చంద్రబాబు ఎందుకు తీర్మానం చేయట్లేదన్న విమర్శలు చంద్రబాబు మీద ఉన్నాయి. నేను దీని మీద నిన్న చెప్పాను. సో ఓవరాల్గా ఏంటంటే చంద్రబాబు తను ఇచ్చిన సూపర్ 6 పథకాలని నిజంగా అమలు చేస్తాడా అన్న డౌట్లు అయితే ఇప్పటికి కూడా ఉన్నాయి. పెన్షన్ అయితే సక్సెస్ఫుల్గా ఈరోజు అమలు చేశారు. ఇప్పుడు రెండవది ఏంటంటే ఉచిత బస్సు పథకం. దీనికి సంబంధించి రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, మెండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిన్న ఒక మాట అన్నాడు. అదేంటంటే మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, బట్ ఎప్పుడు అనేది చెప్పలేము అనేది అంటున్నాడు. ఇక్కడే డౌట్ వస్తుంది జనాలకి. అమలు చేస్తామంటే దానికి ఒక డేటు, ఒక వ్యవహారం ఉండాలి కదా. వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఇమీడియట్గా అనౌన్స్ చేశారు. దాన్ని స్టడీ చేయడానికి ఎంత టైం పడుతుంది? అదేం పెద్ద ఇది కాదు కదా. ఆల్రెడీ కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది, తమిళనాడులో ఉంది, ఢిల్లీలో ఉంది, ఈ రాష్ట్రాలంతా ఉంది. చేయాల్సింది ఏంటంటే ఏ రాష్ట్రంలో ఎలా అమలు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎలా అమలు అవుతుంది? ఓన్లీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రమే ఇచ్చారు, మిగతా బస్సులకి ఇవ్వలేదు. అట్లాగే బార్డర్ వరకే ఇచ్చారు. అదే కర్ణాటకలో కొంత ఎక్స్ప్రెస్లకి కూడా మిగతా వాటికి కూడా ఇచ్చారు. ఎక్స్ప్రెస్లు పల్లె వెలుగుతో పాటు మిగతా వాటికి కూడా ఇచ్చారు. బార్డర్ దాటి 20 కిలోమీటర్ల వరకు కూడా అక్కడ ఇచ్చారు. సో అక్కడేమో సపరేట్గా ఒక స్మార్ట్ కార్డ్ ఇష్యూ చేశారు. ఇక్కడేమో ఆధార్ కార్డుతోనే నడుస్తుంది. అయితే దీని మీద ప్రధానమైన విమర్శలు ఏంటంటే కొత్త బస్సుల సంఖ్యను పెంచకుండా ఉన్న బస్సులే కానీ నువ్వు ఈ స్కీమ్ పెడితే విమెన్ విపరీతంగా ట్రావెల్లోకి వచ్చేస్తారు. రెండవది స్త్రీలు కూడా రెగ్యులర్గా వెళ్ళే ఆఫీసులకో పనులకో రెగ్యులర్గా వెళ్ళే స్త్రీలు ఉంటారు. వాళ్ళు కంఫర్టబుల్గా బస్సులో వెళ్ళి జాబ్ చేసుకోవాలి. అట్ట కాకుండా ఈ కిక్కిరిసి సీట్లు లేకుండా కొట్టుకొని గందరగోళం మీద వాళ్ళు టయానికి వెళ్ళలేరు. ఆఫీసులకి వెళ్ళినా కూడా ఆ రోజు పని చేయలేరు. ఎందుకంటే ఒళ్ళు హోనం అయిపోతుంది వాళ్ళకి. సో అందువల్ల వాళ్ళందరూ కూడా దీని మీద విపరీతంగా విమర్శలు పెడుతున్నారు. బాబు దాని బదులు మేము డబ్బులు ఇస్తాం, బస్సులు ఎక్స్ట్రా వేయండి, ఆ బస్సులో మమ్మల్ని ఎక్కించండి, మేము మంచిగా డబ్బులు ఇచ్చి మేము వెళ్ళి మా జాబులు చేసుకుంటాం, ఈ టార్చర్ ఏంది మాకని వాళ్ళు విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఫ్రీ అనేసరికి పనున్నా లేకపోయినా ఫ్రీనే కదా వెళ్ళొద్దాం సరదాగా అని వెళ్ళి రావడం, ఎక్కడో ఏదో అమ్ముతున్నారంటే వెళ్ళి రావడం, ఇలాగా వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా జర్నీస్ అనేవి పెరిగాయి. అట్లాగే బంధువుల ఇళ్ళకి వెళ్ళొద్దాంలే ఏముంది అని అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళి రావడం, ఇది పెరిగింది. దీని మీద మనం చాలాసార్లు చెప్పుకున్నాం, జోకులు కూడా వచ్చాయి, మీమ్స్ జోక్స్. ఓకే. రెండోది ఏంటంటే నేను ఇప్పుడు చెప్పిన 3 స్టేట్లకు కూడా ఆంధ్రప్రదేశ్ బార్డర్, తమిళనాడుకి బార్డరు, కర్ణాటకకి, ఇటు తెలంగాణకి. సో ఈ 3 స్టేట్ల బార్డర్లో ఎక్కడి వరకు ఇస్తారు, బార్డర్ దాటినాక కూడా ఇస్తారా? సో కంపేర్ చేసుకుంటారు బార్డర్ ప్రజలు కూడా, తెలంగాణ ఎట్లుంది, కర్ణాటక ఎట్లుంది, తమిళనాడు ఎట్లుంది, ఇక్కడ ఎట్లుందని. సో ఇవన్నీ పరిశీలించి చేయాలి. రెండవది ఆర్టీసీకి ఆదాయం దీనివల్ల పెరిగిందా తగ్గిందా? ఎందుకంటే గవర్నమెంట్ ఇవ్వాల్సిందే కదా ఆర్టీసీకి. ఈ డబ్బులంతా జీరో టికెట్ ఇష్యూ చేస్తారు. ఎంతమంది వచ్చారనేది ఆ జీరో టికెట్స్ ద్వారా లెక్కేసి అంత డబ్బులు ఇవ్వాలి. దాని మీద ఇక్కడ 2500 నుంచి 3000 కోట్లు బర్డన్ పడుతుంది. అది ఇప్పుడు చంద్రబాబు కూడా అక్కడ బర్డన్ పడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే గెలవడం కోసం ఏవో హామీలు ఇచ్చేసి, ఇప్పుడు కర్ణాటకలో అదే జరుగుతుంది. వాళ్ళ హామీలు నెరవేర్చే పరిస్థితి అక్కడ కనబడట్లేదు. సో మరి ఇక్కడ నిజంగా చేస్తారా లేకపోతే ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూ ఆపేస్తారా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.